జనగామలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. హనుమకొండ నుంచి బస్సులో వస్తున్న ఓ గర్భిణీ స్త్రీ సీటు విషయంలో వాగ్వివాదం జరిగింది. గర్భిణీ స్త్రీకి సీటు ఇవ్వాలని ఓ ప్రయాణికురాల్ని కండక్టర్ కోరారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రయాణికురాలు మధ్యలోనే బస్సు దిగిపోయింది. అనంతరం జరిగిన విషయాన్ని అధికారులకు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ స్వాతి విచారణ జరపకుండా సదరు కండక్టర్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెమో జారీ చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు కండక్టర్ శంకర్ కు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ డిపో ముందు ధర్నాకు దిగారు. రాగానే ఒక 10 మంది ఎక్కారు. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆ గర్భిణీ స్త్రీ ఎక్కిన ఒక ప్యాసింజర్ వీళ్ళకి కేటాయించిన సీటు ఇప్పియా అనే కండక్టర్ ఆయన అడిగిన. అడగగానే ఆమె సీట్ అడిగితే నేను లేవని అన్నది. మేము ఉప్పలు పోవాలి, నేను లేవని అన్నది. నువ్వు ఖాళీ పెట్టుకొని రావాలి సీటు. అయితే ఖాళీ పెట్టుకొని వస్తారా అమ్మ సీటు, ఖాళీ పెట్టుకొని వస్తారా అమ్మ సీటు. ఇంతమంది ఇప్పుడు ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీగా వస్తాయమ్మ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో బస్సు ఎక్కినప్పుడు అని నేను ఆడ మాటకు ప్యాసింజర్లు ఆమెను తిట్టింది. నేను తిట్టినట్టు క్రియేట్ చేసి కోపంలో ఉన్నప్పుడు ఫోటోలు తీసి దానికి ట్విట్టర్లో ఏదో పెట్టి ఏదో ఆమె ఇష్టాన్ని రాసి నన్ను బలవంతంగా నెట్టేసిందని. మన ఆడాలి ముట్టుకుంటా నెట్టేస్తామా? అంతమంది కోడతారు ప్యాసింజర్ 60, 70, 80 మంది ఉన్నారు, కోడతారు. ఏం మాట్లాడతారు ప్యాసింజర్లే లేరు. ఇప్పుడు నీకు ఏం జరగాలి? నాకు ఇప్పుడు నా డ్యూటీ నాకు కావాలి.